जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ వీక్షకులందరికీ నా శుభాకాంక్షలు, నమస్కారాలు. రామాయణాన్ని గురించి లోకంలో ప్రచారంలో ఉన్న అవాల్మీకాలైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. శ్రీరామచంద్రుడు చిత్రకూటంలో నివాసం ఏర్పరచుకున్నాడు. భరతుడికి జరిగిందంతా అయోధ్యకు వచ్చిన తర్వాత తెలిసింది. శ్రీరాముడిని మళ్ళా అడవి నుంచి అయోధ్యకు తీసుకొచ్చేసేసి పట్టాభిషేకం జరిపించాలనే పట్టుదలతో అందరితో కలిసి భరతుడు అరణ్యాలకు బయలుదేరాడు. ససైన్యంగా బయలుదేరాడు. అట్లా బయలుదేరినప్పుడు ఈ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా దేవలోకంలో నుంచి ఇంద్రుడు చూస్తున్నాడు. అన్ని లోకాల నుంచి అందరు దేవతలు చూస్తున్నారు. ఎట్లా రావణ వధ దాకా శ్రీరాముడి కథ వెళ్తుంది అని. ఒకటైతే విజయవంతంగా సాగింది, పట్టాభిషేకం ఆగింది, ఆయన అడవికి వెళ్ళాడు. తరువాత ఇప్పుడు భరతుడు మళ్ళీ బయలుదేరాడే. అందుకని ఇంద్రుడు బృహస్పతి గారిని సంప్రదించి, బృహస్పతి దేవగురువు కదా, గురువర్య ఏమిటి మళ్ళీ భరతుడు బయలుదేరాడే, రాముడిని వెనక్కి తీసుకొని వచ్చేస్తే మళ్ళా పట్టాభిషేకం జరిపిస్తే రావణ వధ ఎప్పుడు జరుగుతుంది, దేవకార్యం జరగదు కదా అన్నాడట. అంటే బృహస్పతి అన్నారు కదా, ఇంద్ర ఎందుకు తొందరపడతావు, మునుపు కూడా ఇట్లాగే తొందరపడ్డావు, కానీ రాముడు అరణ్యాలకు వచ్చాడు కదా, ఇక తిరిగిపోవడం అనేది ఉండదు, జరిగే కథంతా చూడు, తొందరపడతావు ఎందుకు, తినబోతూ రుచులు ఎందుకు అన్నాడు ఆయన. సరే, ఇక భరతుడు వచ్చాడు, రాముడు ససేమిరా అన్నాడు, భరతుడు వెళ్ళిపోయాడు. ఇట్లా వాళ్ళ దేవకార్యానికి రెండవ ఆటంకం కూడా తొలగిపోయింది. ఇది తులసీదాసు గారు రామచరితమానస్లో రాశారనమాట. దీన్ని వాల్మీకి గారు రాయలేదు. అంటే దేవతలు పూనుకుని చేశారు అని మొదటి నుంచి ఆయన చెప్తున్నారు కనుక ఆ రకంగా ఈ కథ సాగించారనమాట. ఇది అవాల్మీకం, వాల్మీకి గారు రాయలేదు. తరువాత అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను కలిసినట్లు కూడా తులసీదాస్ గారు కల్పించారు. ఒక కథనం ప్రకారం రామాయణంలో దశరథ మహారాజు వాల్మీకి చాలా మిత్రులని, అందువల్లే ఉత్తరాఖండ కథలో శ్రీరాముడు నిండు గర్భిణి అయిన సీతను అరణ్యాల్లో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుడికి అప్పగించినప్పుడు అతడు తీసుకువెళ్ళి వాల్మీకి ఆశ్రమం పరిసరాల్లోనే వదిలిపెట్టి వచ్చాడు అనేది కూడా చెప్పుకుంటారు. కారణం ఏంటంటే ఆమె క్షేమంగా ఉండడానికి తగిన అవకాశం ఏర్పరచాలంటే తండ్రికి తెలిసిన మిత్రుడైన వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఉంటే బాగుంటుందని రాముడు అనుకున్నాడు అని ఒక కథనం ఉందన్నమాట. కానీ వాల్మీకి గారు ఎక్కడ ఈ విషయం రామాయణంలో చెప్పలేదు. తులసీదాస్ గారు కల్పించారు ఇది. శ్రీరాముడు వాల్మీకిని కలిసినట్టు ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత, స్వామి ఈ అరణ్యంలో మేము ఉండాలి, నివాసం ఉండాలి కదా, ఏ ప్రాంతంలో మేము ఉన్నట్లయితే మాకు తెలుస్తుంది, ఇది మేము ఎక్కడున్నామని మాకు ఎట్లా తెలుస్తుంది, మేము ఎక్కడ సుఖంగా ఉంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు, మీరు ఎక్కడ చెప్తే మేము అక్కడ ఉంటాము అంటే వాల్మీకి మహర్షి చిత్రకూటాన్ని సూచించినట్లు రాముడు ఆ తర్వాత చిత్రకూటం వెళ్ళి అక్కడ ఉన్నట్లు ఇది తులసీదాస్ గారి కల్పన అన్నమాట. సరే, ఇక అరణ్యవాసంలో శబరిని గురించి కూడా ఒకటి చెప్పుకుంటానమాట. శబరి తన గురువు అయిన మతంగ మహర్షి ఆదేశం మీద శ్రీరామచంద్రుడిని కలవడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నదనమాట. పరమ భక్తురాలు గురువుకి శ్రీరాముడికి కూడా. ఆమె ఏం చేసేదంటే అడవంతా తిరిగి ఏ చెట్ల పళ్ళు తీయగా ఉంటాయో ఆ పళ్ళు సేకరించి తీసుకుని వచ్చేదనమాట. ఎట్లా చూపిస్తారు మనకు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అంటే, పళ్ళ బుట్ట తీసుకుని రాముడి దగ్గర కూర్చుంది, ఒక పండు ఇవ్వబోతూ ఆగి, ఇది తీయగా ఉందో లేదో తెలియదు స్వామి అని గబుక్కున కోరికి ఈ పండు తీయగా ఉందని మిగిలిన పండు రాముడికి ఇవ్వడం, రాముడు ఆప్యాయంగా అందుకుని తినడం, లక్ష్మణుడికి ఇస్తే అతను యావగించుకుని పక్కన పారేయడం, ఇట్లా చూపిస్తుంటారనమాట. మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, చిరకాలంగా ఎదురు చూస్తున్నది శ్రీరాముడి దర్శనం కోసం
పరమభక్తురాలు, చాలా పవిత్రురాలు ఆవిడ. మతంగ మహర్షికి శిష్యురాలు, చాలా ఇష్టమైన శిష్యురాలు. అట్లాంటి మనిషి నీవు శ్రీరామ దర్శనం తర్వాతే నీ శరీరం వదిలిపెట్టాలి అని ఆజ్ఞాపించినందువల్ల అక్కడ ఉంది. అంత భక్తురాలు పవిత్రురాలు అయిన శబరి ఎక్కడైనా ఎంగిలి పళ్ళు పెడుతుంది అని మనం ఎందుకు ఊహించాలి? మన సంగతే తీసుకోండి, శబరి దాకా ఎందుకు? మన ఇంట్లో మనం తినేసిన సగం అరటిపండు మిగిలి ఉంటే దాన్ని దేవుడికి నైవేద్యం పెడతామా? ఇది మనం ఆలోచించాలి. అక్కడ వాల్మీకి గారు రామాయణంలో రాసింది ఏమిటి? ఏ చెట్టు పళ్ళు తీయగా ఉన్నాయో చూసి ఆ చెట్టు పళ్ళు తీసుకొని వచ్చి పెట్టింది అని. అంటే ఇప్పుడు మనం తోటలో కూడా చెట్లు వేసుకుంటాం, జామ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు వేసుకుంటాం. ఒక మామిడి చెట్టు పండు తీయగా ఉంటుంది, ఒక్కోటి కొన్ని పుల్లగా ఉంటాయి. అట్లాగే జామకాయ కూడా కొన్ని చెట్ల పళ్ళు చప్పగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చాలా తీయగా ఉంటాయి. అందువల్ల ఏమిటంటే ఏ చెట్టుకి పండిన పండు తీయగా ఉంటుందనేది శబరికి తెలుసు కనుక ఆ చెట్టు పళ్ళు తీసుకొని వచ్చిందని వాల్మీకి గారు రాస్తే దాన్ని వక్రీకరించి ఎంగిలి పళ్ళు పెట్టింది అని శబరి ఎంగిలి పళ్ళు పెట్టినట్టుగా ఒక సామెత సృష్టించుకున్నారు. శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదండి. ఆ సంగతి అందరూ గ్రహించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సుందరకాండకు వెళ్ళిన తర్వాత సుందరకాండలో హనుమంతుల వారు లంక అంతా తిరుగుతూ ఒక ఇంట్లో జై శ్రీరామ్ అని పదం వినబడితే ఇదేంటి లంకలో శ్రీరాముని తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు అని వెళ్ళి చూస్తే అక్కడ విభీషణుడు ఉంటాడు. విభీషణుడు రాముడి భక్తుడు కనుక రాముడిని స్మరించుకుంటూ ఉంటాడు. తనలాగే రాముడిని స్మరించుకుంటున్న వాళ్ళు ఎవరైనా హనుమంతుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటారు. ఇద్దరు రామ భక్తులు అని అర్థం చేసుకుంటారు. అప్పుడు హనుమంతుడికి విభీషణుడు చెప్తాడు, సీతమ్మని తీసుకొచ్చి అశోకవనంలో పెట్టాడు రావణాసురుడు, ఆవిడ అక్కడ ఉంటుంది కాబట్టి మహాపతివ్రత కనుక నగరంలో ఉండే అవకాశం లేదు కనుక అక్కడికి వెళ్ళి వెతకవయ్యా, అక్కడ ఉంది అని విభీషణుల వారు సూచించినట్టుగా తులసీదాస్ గారు కల్పించారనమాట. ఇది వాల్మీకి గారు రాయలేదు. ఆయన రాసిన విషయంలో ఎట్లా ఉంది అంటే చాలాసేపటి వరకు సీతమ్మని వెతికి అంతఃపురంలో కూడా మండోదరిని చూసి సీతమ్మని భ్రమపడి కోతిలాగా ఎగిరాడు, కిందికి దూకాడు, తోక ముద్దు పెట్టుకున్నాడు, ఇట్లాంటివన్నీ రాశారు. అంతా అయిన తర్వాత అతనికే హనుమంతుడికే ఆలోచన వస్తుంది, సీతమ్మ పతివ్రత కనుక అంతఃపురంలో ఎట్లా ఉంటుంది? ఆవిడ రావణాసుడు అంతఃపురంలో ఉంటే ఆయన్ని భర్తగా అంగీకరించినట్లే కదా అనుకుని బయటకు వచ్చి ఇంకా ఎక్కడ వెతికినా దొరకలేదు. కాబట్టి ఇక మనం ఈ విషయంలో మనం సఫలీకృతులం కాలేదు, ఫెయిల్ అయ్యాము ఈ విషయంలో అనుకుని నిరాశపడి ఆలోచిస్తాడట. కాసేపు నిరాశపడి ఉండిపోతాడు చాలాసేపు. ఒక క్షణం ఆత్మహత్య చేసుకుందామన్నంత ఆలోచన కూడా వస్తుంది హనుమంతుడికి. కానీ వెంటనే ఒక ఆలోచన స్ఫురిస్తుంది అనమాట. ఏమిటి అంటే ఇక్కడ దర్శించబోయేది ఎవరిని? సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించాలంటే ఇతర దేవతలందరినీ ప్రార్థించడం అందువల్ల పని సఫలీకృతం కాదు. రెండవది, ఇంతసేపు నేను వెతుకుతున్నాను, హనుమంతుడైన నేను వెతుకుతున్నానని వెతికాడు అనమాట. నేను ఎక్కడ వెతికినా దొరకలేదు అనుకున్నాడు. అశోకవనం తప్ప మొత్తం లంక గాలించాడు, ఆవిడ కనబడలేదు. అప్పుడు అమ్మను వేడుకుని దిక్పాలకులకు నమస్కారాలు చేసుకుని తన ప్రభు అయిన సుగ్రీవుడికి నమస్కారం చేసుకుని శ్రీరాముడికి కూడా నమస్కారం చేసుకుని, అయ్యా నీ దయ వల్ల ఇప్పుడు నేను అమ్మవారిని దర్శించుకోవాలి, ఇంతసేపు నేను మూర్ఖుణ్ణై నేనే వెతుకుతున్నాననే అహంకారంతో వెతికాను అని వేడుకున్న తర్వాత అమ్మవారు కనిపించింది, అశోకవనానికి వెళ్ళాడు అని వాల్మీకి గారు రాశారు. విభీషణుడు హనుమంతుడికి సీతమ్మ అశోకవనంలో ఉంది అని చెప్పిన ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు. తులసీదాసు గారి రమ్యమైన కల్పన. ఎందుకంటే ఇద్దరు రామభక్తుల్ని కలపడం ఆయన ఉద్దేశం. ఆ తర్వాత సీతమ్మను కలుస్తాడు. సీతమ్మ నువ్వే రాముడి దగ్గర నుంచి వచ్చావని ఏమిటి నాకు నిదర్శనం అంటే శ్రీరాముడు ఉంగరం ఇచ్చాడు. అదేవిధంగా నేను తిరిగి నీ దగ్గర నుంచే వచ్చాను అని రాముడు నమ్మాలి కదమ్మా. ఏదన్నా గుర్తు ఇమ్మంటే చూడమని ఇచ్చింది, తల్లో పెట్టిన చూడమని ఇచ్చింది. అది పెళ్ళైన రోజు, ఆ రోజు రాత్రి శ్రీరాముడు స్వయంగా సీతాదేవి శిరోజాలకు అలంకరించిన చూడమని అనమాట. అది ఇచ్చింది.
తర్వాత 2 సంఘటనలు చెబుతుందన్నమాట. అది ఆ 2 సంఘటనలు కూడా శ్రీరాముడికి సీతకు మాత్రమే తెలిసినవి. ఒకటి కాకాసురుడి వృత్తాంతం, రెండవది చెమటకు సీతమ్మ తల్లి బొట్టు కరిగి జారిపోతే ఆ పర్వతంలో ఉన్నటువంటి గైరికాది ధాతువులన్నీ రంగరించి స్వామి ఆవిడకు బొట్టు పెట్టడం. ఇది చెప్తుంది. కాకాసురుడి కథ ఏమిటి అంటే, ఇంద్రుడి పుత్రుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చాడు. శ్రీరాముడి మహిమను పరీక్షిద్దామని వచ్చాట. కాకి రూపంలో వచ్చి అక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మాటిమాటికి సీతమ్మ మీద వాడుతూ ఉంటే ఆవిడ తోలుతూ ఉంది. శ్రీరాముడు సీతమ్మ ఒళ్ళో తలబెట్టుకుని పడుకుని ఉన్నాడు. కనిపించిన చోటల్లా పడవడం మొదలుపెట్టాడు. సీతమ్మ వక్షస్థలం కూడా పొడిచాడు కాకి రూపంలో ఉన్న జయంతుడు. సరే, ఇంకా రక్తం కారుతూ ఉండి సీతాదేవి రక్తం కారుతూ ఉండి రాముడి బుగ్గల మీద పడేసరికి ఆయన లేచాడు. లేచి ఎవడరా వాడు 5 తల పాముతో గొడవ పెట్టుకున్నది అని బ్రహ్మాస్త్రాన్ని గడ్డిపోచకు సంధించి వేశాడు. ముల్లోకాలు తిరిగిన కాకి మళ్ళీ వచ్చి రాముడిని శరణం వేడింది. అమ్మను వేడుకో, అప్పుడు కానీ నీకు మోక్షం రాదంటే ఆమెను వేడుకుంటాడు. ఓనీలే, అందరూ మన బిడ్డలే కదా, మన సీతమ్మ క్షమిస్తే, క్షమించమని వేడుకుంటే క్షమించడం అన్నమాట. అది మన దేవతల గొప్పతనం. క్షమించకుండా శిక్షించడం కాదు. అయినా ఎక్కువ పెట్టిన బాణం వ్యర్థం కాకూడదు రాముడిది. అందుకని ఈ సంధించినటువంటి బ్రహ్మాస్త్రం రూపంలో ఉన్న గడ్డిపోసను దేని మీద వేయమంటావు అని అడిగి, ఎక్కడైనా నీ ఇష్టం అని చెప్తాడు. ప్రాణం మాత్రం తీయకని కాకాసురుడు అంటే, కాకి కుడి కంటిని మాత్రం పోగొడతాడనమాట రాముడు. ఇప్పుడు కూడా గమనించండి, కాకుల్ని గమనిస్తే ఎడం వైపు నుంచే చూస్తుంటాయి. కుడివైపు వాటి కళ్ళు కనపడ, ఒక కన్ను ఉంటుంది కానీ దృష్టి ఉండదు అందులో. అందువల్ల పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే ఒక సామెత కూడా మనకు ఏర్పడింది. కానీ తులసీదాసు గారు ఈ సందర్భంలో సీతాదేవి పాదాలకు గాయం చేసినట్టు, పాదాలకు అయినటువంటి ఆ గాయం నుంచి రక్తం గారినట్టు దాన్ని శ్రీరాముడు చూసినట్టు రాశారు. ఎందుకంటే సీతమ్మకు తులసీదాసు గారు కూడా భక్తుడే, కానీ అమ్మవారి వక్షస్థలాన్ని కాకాసురుడు ముట్టుకోవడం అనేది ఆయనకు నచ్చి ఉండదు. అందువల్ల కాళ్ళని పొడిచినట్టుగా మార్చి రాశారనమాట. ఆయన భక్తి పరాకాష్ఠకి చాలా నిదర్శనాలు తులసీదాసు రామచరిత మానసులో మనకు కనబడుతుంది. ఆ వాల్మీకాలు కనుక వాటిని మనం విషయాలు తెలుసుకోవాలి, కానీ ప్రచారం చేయడం మాత్రం కూడదు అని నేను సవినయంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆ తర్వాత లక్ష్మణుడికి నాగాస్త్రం దెబ్బ తగిలి ఆయన మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతం మీద నుంచి సంజీవని మూలిక తీసుకురావాలని సుగ్రీవుడి మేనమామ అయిన సుషేణుడు అనే వైద్యుడు చెప్తాడనమాట. చెప్తే అప్పుడు హనుమంతుడు అక్కడ లంక నుంచి మళ్ళీ హిమాలయ పర్వతాల దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ పర్వతం తీసుకువచ్చి అన్నీ మెరుస్తున్నాయట, అది మెరుస్తూ కనబడుతుంది అని చెప్పాడు. అన్ని మూలికలు కూడా హనుమంతుడిని పరీక్షిద్దామని వెలగడం మొదలుపెట్టాయట. ఏం చేయాలో అర్థం కాని హనుమంతుడు ఆ సంజీవని పర్వతాన్ని పెకలించుకొచ్చి యుద్ధభూమిలో ఆకాశంలో నిలబడడం, ఆ తర్వాత సుషేణుడు వచ్చి కావలసిన మూలికలు తీసుకువెళ్ళడం, లక్ష్మణుని మళ్ళీ బ్రతికించడం జరుగుతుంది. ఈ సంఘటన, ఈ సన్నివేశంలో తులసీదాసు గారు ఒక మార్పు చేశారనమాట. హనుమంతుడు అట్లా సంజీవని పర్వతం కోసం వెళుతూ ఉంటే అక్కడ ఒక చోట ఒక ఆశ్రమం, దాని చుట్టూ ఒక అందమైన సరస్సు కనబడతాయి. ఆ ఆశ్రమం ముందు ఒక మునీశ్వరుడు కూర్చుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జపం చేస్తూ ఉంటాడు. ఇతను కూడా ఎవరో రామభక్తుడిలాగా ఉన్నాడే అని చెప్పి ఆయన వచ్చి దిగుతాడు అనమాట. అక్కడ ఆయనకు నమస్కరించి, స్వామి మీ ఆశీస్సులు కావాలి, నేను కూడా రామభక్తుడిని, రామకార్యం మీద వెళుతున్నాను అని అంటే, సరే నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను నేను, ఆ మంత్ర ప్రభావంతో నువ్వు చాలా త్వరగా వెళ్ళిపోతావు అక్కడికి అని అంటాడు ఆ దొంగ ఋషి. సరే ముందెళ్ళి సరస్సులో స్నానం చేసి రాపో అంటాడు. అక్కడ ఒక మొసలు వచ్చి హనుమంతుడిని పట్టుకుంటుంది. దాన్ని ఆయన ఒడ్డుకు విసిరేస్తే ఒక దేవకన్య ప్రత్యక్షమై, అయ్యా నువ్వు రామకార్యం మీద వెళ్ళావు, నీకు ఆటంకం కోసం రావణాసురుడి కాలనేమి అనే రాక్షసుడిని ఇక్కడికి పంపించాడు, వాడు ఋషి కాదు రాక్షసుడు, వాడిని చంపి నీ కార్యాన్ని సఫలం చేసుకో అంటే హనుమంతుడు ఆ విధంగానే చేస్తాడు అని ఒక కల్పన చేశారు తులసీదాస్ గారు. ఈ రాక్షసుడి ఘట్టం మనకి వాల్మీకి రామాయణంలో కనిపించదు అనమాట. ఆ తర్వాత సంజీవని పర్వతాన్ని
హిమాలయ పర్వతాల దగ్గర నుంచి తీసుకొని వస్తూ ఉండగా అయోధ్య మీద నుంచి వస్తాడట. వస్తే భరతుడు అక్కడ నందిగ్రామంలో నుంచి చూశాడు. ఏమిటిది, ఏదో పర్వతం మెరుస్తూ ఉన్నది, ఎవడో మోసుకెళ్తున్నాడు, ఇదేమిటో అపకారం జరిగేది కావచ్చు లోకానికని బాణం వేస్తాడు. వేస్తే హనుమంతుడు కింద పడి మూర్చపోతాడు. అప్పుడు మళ్ళీ ఆయన జై శ్రీరామని మూర్చపోవడం వల్ల భరతుడు, నేను నిజంగా నా అన్నైనటువంటి రాముడి భక్తుడు అయితే ఇతను మూర్ఛ నుంచి తేరుకోవాలి అనగానే అతను లేస్తాడు. అప్పుడు పరస్పరం పరిచయం చేసుకుంటే హనుమంతుడు సంక్షిప్తంగా జరిగిందంతా చెప్పి, ఇంకా ఆలస్యం చేసుకుని ఇక్కడే కూర్చుంటే లక్ష్మణుడి ప్రాణాలకి ఆపద ఉంది అని ఆ సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్ళినట్టుగా తులసీదాస్ గారు కల్పించారనమాట. అంటే ఇక్కడ రామభక్తుల్ని కలపడం అనేది ఆయన భక్తికి పరాకాష్ఠ కాబట్టి ముందు విభీషణుడిని కలిపారు, ఆ తర్వాత కాలనేమి దొంగ భక్తుడిని కలిపారు, తర్వాత భరతుడికి హనుమంతుడికి కూడా ఒక కలయిక తులసీదాస్ గారి రమ్యమైన సృష్టి అనమాట. మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం క్రమంగా చెప్పుకుందాము. అవాల్మీకమైన విషయాలను తెలుసుకోవడమే తప్ప ప్రచారం చేసి అసలు కథని మరుగుపరచవద్దు అని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నమస్కారం.